మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ పాలనను నిరసిస్తూ రాజీనామా చేస్తున్నానన్నారు. గుంటూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తీవ్రంగా ఇబ్బందులు పెట్టినట్లు ఆరోపించారు. ఈ క్రమంలో టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉండడంతో మేయర్ పదవికి రాజీనామా చేశారు. అవిశ్వాసం ఎదుర్కొనడం కంటే పదవికి రాజీనామా చేయడం మంచిదని భావిస్తున్నట్లు పొలిటికల్ టాక్ వినిపిస్తుంది. కావటి మనోహర్ రాజీనామాతో వైసీపీ కార్పొరేటర్లు డైలమాలో పడ్డారు. ఇప్పుడు గుంటూరు మేయర్ పీఠం ఎవరికిస్తారనే ఉత్కంఠ కూటమిలో నెలకొంది. టీడీపీ కార్పొరేటర్ కోవెలమూడి నానికే పదవి దక్కుతుందంటూ ప్రచారం మొదలైంది. మున్సిపల్ కార్పొరేషన్లో మెజారిటీ కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. 2021లో వైసీపీ నుంచి మనోహర్ నాయుడు మేయర్గా ఎన్నికయ్యారు. మరో ఏడాది పదవీ కాలం ఉండగానే మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు మనోహర్ నాయుడు తెలిపారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. సాయి శంకర్, మనోహర్ నాయుడు రాజీనామా ఇప్పుడు గుంటూరు రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందనుకోవచ్చు? రాధిక, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు ఒక్కసారిగా రసవత్తకరంగా మారాయనే విధంగా చెప్పొచ్చు. మొన్నటి వరకు స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల్లో అధికార పక్షం విజయం సాధించడం జరిగింది. అయితే ప్రస్తుతం మేయర్కి సంబంధించినటువంటి అంశం పైన ఇటు కూటమి నేతలు దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం షడంగా కూడా మేయర్ రాజీనామా చేయడం వైసీపీ వర్గాల్లోనే కాదు, ఇటు టీడీపీ వర్గాలను కూడా ఒకసారిగా షాక్ గురి చేశాయనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే కౌన్సిల్ సమావేశాలు కనుక ప్రారంభమైతే ఆ తర్వాత అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఉన్న బలంగా నిన్న మేయర్ రాజీనామా చేయడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక హాట్ టాపిక్ అనే విధంగా చెప్పొచ్చు. అసలు రాజకీయం ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సినటువంటి అంశం వచ్చిందనే దానిపైన అయితే ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కంపల్సరిగా తన పైన అవిశ్వాస తీర్మానం పెడతారు. అప్పుడు దిగిపోయేటటువంటి పరిస్థితి కంటే కూడా ముందుగానే రాజీనామా చేస్తే కనుక తనకి పదవి తనే వదిలేసుకున్నట్లు ఉంటుందనే విధంగానే మేయర్ రాజీనామా చేసినట్లయితే క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన క్లియర్ గా రాజీనామా సమయంలో మాత్రం అనేక ఆరోపణలు కూటమి ప్రభుత్వం పైన చేసినటువంటి పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతుంది, అధికారులు ఎవరు కూడా తనకు సహకరించడం లేదు, కనీసం సిబ్బంది వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా తనకి తెలియనటువంటి పరిస్థితి ఉంది. అందుకే రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటన అయితే చేశారు. అయితే ఇదంతా కూడా ఒక రకంగా ఆయన రాజీనామా వ్యక్తిగతంగానే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆయన రాజీనామా సమయంలో ఆయన పార్టీకి సొంత పార్టీలో అధ్యక్షులుగా ఉన్నటువంటి అంబటి రాంబాబు కానీ మిగిలినటువంటి నేతలు ఎవరికి కూడా కనీసం సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి లేదు. దాంతోపాటు ఆయనతో పాటు ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్లు ఎవరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి పరిస్థితి లేదనే విధంగా కూడా తెలుస్తుంది. అయితే ఒకవైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలంతా డైలమాలో ఉంటే కూటమి నేతలు మాత్రం ఆనందంలో ఉన్నారనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే కంపల్సరీగా అవిశ్వాసం పెట్టేటటువంటి సమయంలో తమకు మెజారిటీ కావాలంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కార్పొరేటర్లను తమ వైపు తెచ్చుకునేటటువంటి ప్రయత్నాలు ఇవన్నీ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయనే విధంగా ఆలోచన చేస్తున్నటువంటి కూటమి నేతలకు మేయర్ రాజీనామా అనేది ఒక రకంగా చెప్పాలంటే మేయర్ పీఠం అనేది నల్లేరు మీద నడకలాగే మారిందనే విధంగా చెప్పొచ్చు. మరి కూటమిలో అయితే ప్రస్తుతం ఇరు వర్గాలు అయితే పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కోవెలమూడి నానికే మేయర్ పదవి దక్కేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా కొంత ప్రచారం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా మేయర్కి సంబంధించినటువంటి అంశాలు కొద్ది రోజుల్లోనే తేలేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సాయి శంకర్.